పూరా లోకల్. మొత్తం ఎన్ని ఎకరాల్లో పండిస్తారు ఆదిలాబాద్ లో? ఒక 70,000 ఎకరాలు ఉంటాయి. 70,000 ఎకరాలు వాటి 1,80,000 కుంటాలే కొన్నారు. మిగతా 5 లక్షల కుంటాలు ఇంకా కొనలేదు. వెంటనే కొనాలా. అయితే రంగు మారిందని కొంటలేరు. మార్కెట్లోనే ఉన్నాయి. ఇక్కడ రాస్తారోకాలు ధర్నాలు చేస్తున్నారు. అయితే మినిస్టర్ గారిని కలవడానికి వచ్చినాం. మినిస్టర్ అంటే తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ డీసీబీ చైర్మన్ పట్టుకొని వచ్చినాం. అపాయింట్మెంట్ తీసుకున్నాడు, మీరు రండి గేట్ 1 కానీ అన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపేస్తున్నారు. అఖిలపక్షం నుంచి వచ్చినాం. ఇలా అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్ఎస్ అందరు అఖిలపక్షం నాయకులు ఉన్నారు. వాళ్ళు పోనిస్తలేరు పోలీసులు. సోయాలు పండించినాక ఎన్ని రోజులకు అమ్మాలి? వెంటనే సోయాలు వండిన ఒక 2 నెలలకు మార్కెట్లో తీసుకోవాలి. తీసుకుంటలేరు. రంగు మారిందని, ఖరాబ్ ఉన్నదని రిజెక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటలేదు, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటలేదు. రైతులు పరేషాన్లు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, టెన్షన్లు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ళ ముట్టడి నడుస్తున్నది, రస్తారోకో నడుస్తున్నది అక్కడ ఆదిలాబాద్. అఖిలపక్షంగా మేము మరి కలుద్దామని వచ్చాం. ఎంతమంది రైతుల తరఫున వచ్చారు మీరు? మేము మొత్తం ఆదిలాబాద్ జిల్లా మొత్తం రైతుల తరఫు నుంచి వచ్చినాం. ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ రైతులు పండించే పంట ఏది? సోయా 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 పత్తి. ఇప్పుడు సోయా ఖచ్చితంగా కొంటలేదు. కొనాలని డిమాండ్ చేస్తున్నారు. సోయాల మార్కెట్లోనే సోయాలు ఉన్నాయి కాబట్టి ఆ సోయాలు కొనిపించాలని సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. మాట్లాడతాం. లోపలికి అసెంబ్లీకి లోపల రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చిరా? ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మంది రైతులం ఉన్నాం. అఖిలపక్ష సంఘం అన్ని పార్టీల వాళ్ళం ఉన్నాం. అంటే దీనివల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మాకు పోలీసు 10 మంది పోనీయాలా, లేకపోతే వాళ్ళం పోము. మరి పోలీసులు ఏమంటారు? అలా వాళ్ళు 5గురిని ఆలోచిస్తూ ఉంటున్నారు. మేము అంత దూరంకి వెళ్ళొచ్చు 5గురి ఎందుకు పోతే 10 మంది పోతాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆదిలాబాద్ నుంచి వచ్చిన ప్రాపర్ ఆదిలాబాద్. ఇప్పుడు రైతుల సమస్య ఇంకా ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? ప్రభుత్వం ఇప్పుడు సోయాలు కొనలేదు. సోయాలు కొంటే మాకేం ప్రాబ్లమే లేదు. ఆ సోయాలు వర్షాలకు తడిసిపోయిన సోయాలు కొనాలని వచ్చినాం. దీనివల్ల ఒకవేళ సోయాలు కొంటే ఎంతమంది రైతులకు ఉపయోగంగా ఉంటుంది, లబ్ధి చేకూరుతుంది? మెజార్టీ రైతులు పండించిన రైతులందరికీ అంటే ఆదిలాబాద్ ఎక్కువ మొత్తం సోయాలే పండిస్తారు. ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. అసలు ఎందుకు తీసుకోవట్లేదు? రంగు మారినాయని. అంటే పండించి ఎన్ని రోజులు అవుతుంది? పండించి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర దగ్గర 3 నెలలు అవుతున్నది. అంటే పండించినాక ఎన్ని రోజులకు తీసుకోవాలి? పండించిన పంట చేతికి వచ్చిందంటే రైతుల దగ్గరికి వెళ్ళి మాకు తీసుకోవాలా. వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే మరి మేము పోతే అందరం పోతాం, లేకపోతే ఇల్లు ఊకుంటాం. మరి అరెస్ట్ చేస్తారు కదా ఇక్కడ అంటే మేము లోపలికి పోతాం. దానికి కూడా రెడీ. రైతుల తరఫున ఎన్ని రోజులన్నా తేడా ఉంటాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటారు. ఈ గవర్నమెంట్ లో రైతుల పరిస్థితి